విజయవాడ ధర్నా చౌక్ లో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. 42 రోజులుగా వేతనాల పెంపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం కొరడా జులిపించింది. ఇప్పటికే ఎస్మా చట్టం ప్రయోగించిన వైసీపీ సర్కార్ తాజాగా వారి దీక్షలను కూడా భగ్నం చేసింది. దీంతో అర్ధరాత్రి ధర్నా చౌక్ లోని అంగన్వాడీల టెంట్లను పోలీసులు పికేశారు. తమ దీక్ష భగ్నం చేయడంతో అంగన్వాడీలు నేడు చెలో విజయవాడకు పిలుపునిచ్చారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అంగన్వాడీలను అదుపులోకి తీసుకుంటున్నారు. అటు విధులకు హాజరు కాని అంగన్వాడీలను తొలగించాలని పలు జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు కూడా సిద్ధం చేశారు. విజయవాడ ధర్నా చౌక్ లో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. 42 రోజులుగా వేతనాల పెంపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం కొరడా జల్పించింది. ఇక దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అర్ధరాత్రి పూట ఇలా అంగన్వాడీలో ధర్నా చౌక్ వద్ద అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకి సంబంధించి అయితే పోలీసులు కొరడా జల్పించినట్లుగా తెలుస్తోంది. అసలు నైట్ అక్కడ మొత్తం ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది శివ? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే అర్ధరాత్రి అంగన్వాడీలపై కూడా పోలీసులు జ్వలం ప్రదర్శించారు. ఈ రోజు చలో ముఖ్యమంత్రి కార్యాలయానికి పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా పోలీసులు చాలా సీరియస్ గా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అంగన్వాడీ ధర్నాలో అర్ధరాత్రి 3 గంటల సమయంలో కూడా పోలీసులు దాదాపుగా లైట్లు ఆపేసి 20 వాహనాలని అక్కడ తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఫోటోలు, వీడియోలు తీస్తున్న మీడియా ప్రతినిధులపై డీసీపీ విషయాలు గురించి తీవ్ర స్థాయి ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. 2-3 ఫోటోగ్రాఫర్లని బస్సు ఎక్కించిన పరిస్థితి కూడా కనిపించింది. ఆ తర్వాత అంగన్వాడీలు కూడా ఒకరిపై ఒకరు గొడవ పట్టడం, వారిపై దింపేసే ప్రయత్నం కూడా చేశారు. అయితే విజయవాడ చరిత్రలో ఇప్పటివరకు మీడియాపై దౌర్జన్యం జరిగిన దాఖలాలు అయితే లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే బలవంతంగా మహిళల్ని ఎక్కించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ధర్నా చౌక్ లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఒక్కసారిగా అర్ధరాత్రి ఏర్పడిన పరిస్థితి కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు చలో విజయవాడలో భాగంగా కూడా అందరూ విజయవాడకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 5 రోజులుగా దీక్షలో ఉన్న మహిళలను కూడా బలవంతంగా పోలీసులు బస్సులో ఎక్కించారు. రామలక్ష్మి అనే అంగన్వాడీ మహిళకి తీవ్ర స్థాయి అస్వస్థత చెందుతుంది. ఆమె విజయవాడ ఒక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఏలూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు మహిళలకి ఈ స్థాయిలో జరుగుతున్న పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి అంగన్వాడీలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా 2000 మంది పోలీసులు ఒక్కసారిగా మూకుముడిగా చేరుకొని అక్కడ ధర్నా చౌక్ లో ధర్నా చేస్తున్న మహిళల్ని, దీక్ష చేస్తున్న వారిని కూడా బలవంతంగా ఎక్కించే ప్రయత్నం చేశారు. 42 రోజుల కాలంగా చేస్తున్న పరిస్థితిని ఉద్రిక్తగా చోటు చేసుకోవడం, పోలీసులు బలవంతంగా వాహనాలు ఎక్కించడంతో కొంత ఉద్రిక్తత అవడం చోటు చేసుకుంది. థ్యాంక్ యూ శివ.